జై శ్రీరామ్. రామాయణం ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలను తీసేస్తుంది రామాయణం. మనం అయితే వాల్మీకి రామాయణం నుండి 4వ భాగం గురించి తెలుసుకుందాం. కాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: అయ్యా, నేను సంతానహీనుడిని, నాకు చాలా దిగులుగా ఉంది. నాకు సంతానం కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతుందో ఆ పాపాన్ని పరిహరించుకోవడానికి వేదము చేత నిర్ణయించబడిన అశ్వమేధ యాగాన్ని మీరు నాతో చేయించాలి అని కాళ్ళు పట్టి ప్రార్థించాడు. అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు: యాగం చేయాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో ఆనాడే నీకు మంచి జరగటం మొదలైంది. కావున నీకు శూరులు, లోకము చేత కీర్తింపబడే 4 కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు. అయితే చైత్రమాసంలో చిత్రా నక్షత్రంలో వచ్చే పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక 12 నెలలు తిరుగుతుంది. దాని వెనకాల మహాశూరులైన వాళ్ళు వెళతారు. ఆ అశ్వం తిరిగొచ్చేలోపు, అంటే ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చేయాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని, వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను, ప్రజలను, జానపదులను, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించాడు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు. పల్లెటూర్ల నుండి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకుండా భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు. సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః నచ అవజ్ఞ ప్రయోక్తవ్యా కామక్రోధవశాత్ అపి. అంటే 10 మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది క్రోధాలకు లోనై అనరాని మాటలు మాట్లాడితే మీరు నవ్వి వచ్చేయండి, పట్టించుకోమాకండి. భోజనం చేయడానికి పంక్తిలో కూర్చున్నవాడు అతిథి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు కాబట్టి మర్యాదలకు ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు. అలాగే జనక మహారాజు, కాశీరాజు, రోమపాదరాజు, కైకేయరాజును పిలవటానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి అందరికీ విడిది ఏర్పాటు చేయండి అని ఆదేశించాడు. అలా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు. వృద్ధా చ వ్యాధితాః చ ఏవ స్త్రీ బాలాః తథా ఏవ చ అనిశం భుంజమానానాం న తృప్తి ఉపలభ్యతే. అక్కడికి వచ్చిన వాళ్ళల్లో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, స్త్రీలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా ఆహా, భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు. ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళీ ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు. దశరథ మహారాజు వాళ్ళందరినీ చూసి ఇంకా తినండి అంటున్నాడు. వచ్చిన వాళ్ళందరినీ ధనము, వస్త్రములు దానము చేశాడు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ధనము, వస్త్రములు దానం చేశాడు దశరథుడు. వచ్చిన వాళ్ళందరూ ఆహా, ఎంత చక్కని భోజనం పెట్టావు రాజా, ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్యా, నీ కోరిక తీరి నీకు సుపుత్రులు కలిగి నీ వంశము ఆచంద్ర తారార్కంగా వర్ధిల్లుతుంది అని ఆశీర్వదించి వెళ్ళారు. ఆ యాగశాలను చాలా అద్భుతంగా నిర్మించారు. ఆ యాగశాలలో 21 యూప స్తంభాలను పాతారు. మారేడు కర్రలతో చేసినవి 6, మోదుగు కర్రలతో చేసినవి 6, చండ్రకర్రలతో చేసినవి 6, దేవదారు కర్రలతో చేసినవి 2 మరియు శ్లేషాత్మక కర్రతో చేసినది 1 ఉంటుంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందినవాడు కనుక దానికి అనుగుణంగా ఆ యాగశాలను నిర్మించారు. ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జరుగుతుంది. చివరిలో ఆ యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఆ యూపస్తంభానికి కట్టారు. పట్టమహిషి అయిన కౌసల్య
3 కత్తులతో ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ రోజు రాత్రి ఓ శాలలో కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకొని ఉండాలి. మరుసటి రోజున ఈ యాగం చేయించిన ఋత్విక్కులకు రాజు 4 భార్యలను దానం చేయాల్సి ఉంటుంది. మొదట పట్టమహిషిని, ఉపేక్షిత భార్యని, ఉంపుడుగత్తెని, చివరిగా బాలాకలిని దానం చేస్తాడు. ఆ ఋత్విక్కులు ఆ 4 భార్యలను తిరిగి రాజుకు ఇచ్చేస్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకొని ఆ ఋత్విక్కులకు ద్రవాన్ని అంటే ధనం దానం ఇస్తాడు. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలో నుండి వప అంటే జంతువుల కడుపులో బొడ్డు నుండి ఉండే ఉల్లిపొర వంటి కొవ్వు అన్నమాట. దాన్ని తీసి ఆ అగ్నిలో వేశారు. ఆ వప అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి. దీనినే అశ్వమేధయాగం అంటారు. అలా పీలిస్తే తనకు సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందో ఆ పాపం పోతుంది. చివరిగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలను ఆ హోమంలో హవిస్సుగా సమర్పిస్తారు. దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధయాగం చేయించిన ఋత్విక్కులకు దానం చేశాడు. అప్పుడు వాళ్ళు, మేము ఈ భూభారాన్ని వహించలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు. దక్షిణ లేని యాగం జరగకూడదు కనుక దశరథ మహారాజు ఆ ఋత్విక్కులకు 10 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారు నాణాలను, 400 కోట్ల వెండి నాణాలను దానం చేశాడు. అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ 1 కోటి బంగారు నాణాలను దానం చేశాడు. ఋష్యశృంగ మహర్షి లేచి, ఓ రాజా, నీకు సంతానం కలగటం కోసం నేను అథర్వ వేదములో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన ఇష్టిని చేయిస్తాను, అదే పుత్రకామేష్టి యాగం అని చెప్పి ఆ ఇష్టి చేయడం ప్రారంభించారు. తతో దేవాస్స గంధర్వాః సిద్ధా చ పరమర్షయః భాగప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి. ఆ ఇష్టి జరుగుతున్నప్పుడు అందులో తమ తమ భాగాలను పుచ్చుకోవటానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైన వారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడకు వచ్చారు. అందరూ ఆయన దగ్గరకు వెళ్ళి, పితామహ, మీరు ఆ రావణుడి తపస్సుకి మెచ్చి ఆయనకు అనేక వరములు ఇచ్చారు. అలా మీరు ఇచ్చిన వరముల వలన గర్వం పొంది వాడు ఈనాడు నైనం సూర్యపతిపథ పార్శ్వేవాతిన మారుతః చలోర్మిమాలి తం దృష్ట్వా సముద్రోపిన కంపతే. రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు. సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది. వాయువు రావణుడి దగ్గర అవసరం లేకపోయినా మెల్లగా వీస్తుంది. ఈ రకంగా వాడు దిక్పాలకులను బాధ పెడుతున్నాడు. ఎక్కడా యజ్ఞములు జరగనివ్వడం లేదు. ఇంకా ఋషులను హింసిస్తున్నాడు. పరభార్యలను తన వారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించే మార్గం చెప్పవలసింది అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు. అప్పుడు బ్రహ్మగారు, నేను వాడి అకృత్యాలు వింటూనే ఉన్నాను. వాడు తపస్సుతో నన్ను మెప్పించి రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ, కిన్నెర, కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు. కానీ వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలను అడగలేదు అని అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు. అయితే ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా అంతా నిండిపోయిన ఆ సర్వాంతర్యామి, ఆ పరమాత్మ, ఎంతో దయామూర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంతట తానుగా వచ్చారు. ఏతస్మిన్ అనంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః శంఖచక్రగదాపాణిః పీతవాసా జగత్పతిః. ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అందమైన రూపంతో, మెడలో వైజయంతిమాలతో, శంఖ చక్ర గద పద్మాలను పట్టుకొని శ్రీ మహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు. హత్వా క్రూరం దురాదర్శం దేవఋషీణాం భయావహం 10 వర్షసహస్రాణి 10 వర్షశతాని చ వత్స్యామి మానుషే లోకే
పాలయన్ పృథ్వీం ఇమాం ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణు ఆత్మవాన్. అంటే మీరెవరూ కంగారు పడద్దు, రావణుడు చేసే అకృత్యాలన్నీ నాకు తెలుసు. వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలను, ఋషులను క్రూరంగా బాధ పెడుతున్నాడు. అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద 11,000 సంవత్సరాలు ఉండి ఈ పృథ్వీ మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు. తతః పద్మపలాశాక్షః కృత్వా ఆత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథం నృపం. నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకు పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు. అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్ర కామేష్టి యాగం పూర్తవబోతుంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుండి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి చేతిలో వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని సింహంలా నడుస్తూ బయటకు వచ్చి దశరథ మహారాజును పిలిచాడు. దశరథుడు ఆయనకు నమస్కరించి నేను మీకు ఏమి చెయ్యగలను అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు, నాయనా దశరథ, నన్ను ప్రాజాపత్రియ పురుషుడు అంటారు. నన్ను ప్రజాపతి పంపించారు. ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధనధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన 3 పత్నులకు ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురిని పిలిచి ఆ పాయసంలో సగ భాగం కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన సగంలోని సగ భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి ఒక భాగాన్ని కైకేయకి, మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. యాగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. ఋష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనను సత్కరించి శాంతా ఋష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరినీ తగిన విధముగా సత్కరించారు దశరథ మహారాజు. కొంతకాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యలోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులు అయ్యారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామాయణంలోని వాల్మీకి రామాయణంలోని 4వ భాగం సంపూర్ణం చేశాము. మళ్ళీ మీకోసం 5వ భాగంతో వస్తాను. అంతవరకు నమస్తే. జై శ్రీరామ్.